చూస్తున్నాము బులెటిన్లో ముందుగా అప్డేట్ చూద్దాము. న్యూ ఇయర్ జోస్తో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుతూ తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అందరూ బాగుండాలి అనేటువంటి రైట్. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేళ 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా స్వాగతిస్తూ వెల్కమ్ చెప్తూ ఒకవైపు అంతా మంచి జరగాలి, కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క మనం వేసే అడుగు విజయవంతం కావాలి అని చెప్పి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరు కూడా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ తెల్లవారు నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కడుతున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ కట్గా పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో జరుగుతున్న పూజలకు సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఈ క్రమంలోనే హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ముస్తాబైపోయిందని చెప్పాలి. ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఇటు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉన్నారు భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ఎక్కడ చూసినా కూడా రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి 6 గంటల ప్రాంతం నుంచి భక్తులు తెల్లవారు నుంచి టెంపుల్కి వెళ్తూ ఉన్నారు, ఆలయాలకు వెళ్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో కూడా విపరీతంగా భక్తుల రద్దీ అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అమ్మవారికి. ఇవాళ న్యూ ఇయర్ కావటంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత పొద్దున్నే అమ్మవారిని దర్శించుకోవటానికి, కోరికలు కోరుకోవటానికి, అలాగే రేపటి నుంచి మనం వేసే ప్రతి స్టెప్ కూడా విజయం సాధించాలి, కొత్త సంవత్సరం అంతా ఈ 2026 సజావుగా సాగాలి. తెల్లవారుజాము నుంచి అందరూ కూడా భక్తులు ఆలయాలకు వెళ్ళి క్యూ కడుతూ ఉన్నారు. రైట్, చూసినాం కదా పెద్దమ్మ తల్లి దగ్గర ప్రస్తుతం భక్తులందరూ కూడా ఆలయానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అక్కడ నుంచి మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద నుండి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా మనకి అందుబాటులో ఉన్నారు, అక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు. అంజుమా, ఏ విధంగా ఉంది? కొత్త సంవత్సరం కావడంతో సందడి ఎక్కువగా కనిపిస్తోంది, భక్తులు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ చెప్పండి. కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైపోయింది. అనేక ప్రాంతాల నుంచి పెద్దమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఎంతో బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని వేడుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజున అంటే సంవత్సరంలో మొదటి రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకనే ప్రతి సంవత్సరం మనకి మొదటి రోజున ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఒకసారి ఆలయ పరిసర ప్రాంతాలు కనుక మనం గమనించినట్లయితే కూడా ఎంతో సందడిగా భక్తులందరితోటి కూడా కిటకిటలాడుతూ మనకి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆ పెద్దమ్మ తల్లిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా భక్తులందరూ చెప్తున్నారు. హాయ్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అండి. సో ఎక్కడ వచ్చారు మీరు? అంబర్పేట నుంచి. సో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారా? ఇది మొదటిసారా? లేదండి, వస్తూ ఉంటారు. ఎలా అనిపించింది మరి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత? చాలా హ్యాపీ. సో ఈ 2026 మీకు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారు? ఏం కోరుకున్నారు? అందరికి బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో పాజిటివ్గా ఉన్నారు. వారందరూ కూడా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉండాలని. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూస్తున్నాము మనకి స్పిరిచువాలిటీ అనేది పెరిగిపోయింది. చాలా మంది కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారు. ఆలయాలకు వెళ్ళడము, ప్రశాంతంగా ఆ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఇదంతా కూడా చూస్తున్నాము. సో ధ్వజస్తంభం దగ్గర చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాయిన్ నిల్చోబెట్టి వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు. ఆ
కాయిన్ నిలబడితే గనక వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని కూడా ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. అందుకే పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు మనకి కాయిన్ అనేది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు ఆ రద్దీ కూడా కనిపిస్తుంది. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం దగ్గర మనకి దీపపు కుందులు కనిపిస్తాయి. అదే విధంగా దాంతోపాటుగా ధ్వజస్తంభం దగ్గర చాలా మంది ఆ కాయిన్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అంటే 2026 ఏ విధంగా ఉండాలి, ఈ సంవత్సరంలో వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కాయిన్ నిలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఒకసారి మనం భక్తులతోటి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి వాళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్ నుంచి. సో 2025కి ఎలా గుడ్ బై చెప్పారు అండ్ 26 ఎలా ఉండాలనుకుంటున్నారు? పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి? గ్రాండ్గా జరిగింది. గ్రాండ్గా జరిగాయి. సో 26కి రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు? అందరు క్షేమంగా ఉండాలి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా పర్సనల్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా పెట్టుకున్నారా? లైక్ 25లో కానివి 26లో చేద్దాం అన్నట్లు ఏమైనా ఉన్నాయి. చెప్తే జరగవు అనుకుంటున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మాదాపూర్ నుంచి. మాదాపూర్ నుంచి. సో లైక్ ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజున ఇలా ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది మొదటిసారా? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వచ్చారా? సో అంటే స్పిరిచువల్గా వెళ్దాం అనుకుంటున్నారా, ఆధ్యాత్మికంగా? ఎస్ ఎస్. సో ఏంటి 26 రెజల్యూషన్స్ ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు? జస్ట్ పాజిటివ్ వైబ్స్, దాట్స్ ఇట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కూకట్పల్లి. కూకట్పల్లి నుంచి. లైక్ 2025కి ఎలా గుడ్ బై చెప్పారు? లైక్ న్యూ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్. ఎవరినైనా అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్కి ఎంతో సంతోషంగా వాళ్ళందరూ వెల్కమ్ చెప్పామని చెప్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకి భక్తులతోటి ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. సంవత్సరంలో తొలి రోజు బాగుంటే సంవత్సరం పొడవునా కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. తీరొక్క పూలతోటి ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. ఇక పెద్ద సంఖ్యలో భక్తులందరూ తరలి వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లని ఆలయ నిర్వాహకులు అయితే పూర్తి చేయడం జరిగింది. సో ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత క్యూ లైన్ల గుండా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ నిర్వాహకులు అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా వాళ్ళందరూ కూడా వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ ఏడాది అందరికీ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రశాంతంగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. సో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. చాలా మంది స్నేహితులతో వస్తున్నారు, కుటుంబ సభ్యులతో వస్తున్నారు. సో ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి నుంచి. సో 2025 లైక్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి ఈ న్యూ ఇయర్వి? నైస్ అండి. ఓకే, సో కొంచెం మొహమాట పడుతున్నారు, కొంచెం సిగ్గుపడుతున్నారు, బట్ స్టిల్ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ న్యూ ఇయర్కి ఎంతో మంచిగా వెల్కమ్ చెప్పామని కూడా మనకి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అయితే తెలుపుతున్నారు. సో నిన్న December 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎంతో గ్రాండ్గా జరిగాయి. నగర వ్యాప్తంగా చూసుకున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. ఎంతో సంతోషంగా న్యూ ఇయర్కి అందరూ కూడా వెల్కమ్ చెప్పారు. సో కొత్త సంవత్సరం కొత్త ఆశలతోటి, కొత్త కోరికలతోటి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని, పాజిటివ్గా ఉండాలని, స్పిరిచువల్గా ఉండాలని చాలా మంది కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే ఆలయాలకి అధిక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.